గారు రైట్ ఒకసారి మళ్ళీ ట్రై చేస్తాను. సీతం కాలేజీలో రైట్ తను కాల్ చేస్తున్నా, రిటర్న్ కాల్ వస్తుంది, నేను లిఫ్ట్ చేస్తాను. సార్ నిత్యబాబు గారే సార్, సిఐ రూరల్. అవును సార్, నేను మనోజ్ని మాట్లాడుతున్నాను సార్. ఆర్టీవీ లైవ్లో ఉన్నారు ఇప్పుడు మీరు. సార్ మీది వీడియో వైరల్ అవుతుంది సార్, ఆ మహిళపై చేయి చేసుకోవడం, మహిళ కింద పడిపోవడం. అది ఏం లేదు సార్, వాళ్ళు ఒక 50 మంది దాకా వచ్చారు. అక్కడ వీడియోలో కనిపిస్తుంది నలుగురే ఉన్నారు కదా సార్, 50 మంది అంటున్నారు మీరు. మామూలుగా వచ్చారు 50 మంది వస్తే వాళ్ళను బాబు యాక్చువల్లీ వీళ్ళ బంధువు అబ్బాయికి, చనిపోయిన అబ్బాయికి మేనమామ మందు కూడా ఫస్ట్ అబ్బాయిని ట్రీట్మెంట్ కి తీసుకెళ్ళినప్పుడు అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇది చేస్తున్నారు, మానిటరింగ్ చేశాడు ఆవేశంలో. ఓకే, మళ్ళీ దానిపైన మళ్ళీ వాళ్ళే బాధపడ్డాము, ఇట్లా చేసిండకూడదు అనే దీంతో. సార్ అక్కడ రీజన్ ఏమైనా కానివ్వండి సార్, యూఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ విత్ డ్యూ రెస్పెక్ట్ టు ద పోలీస్ ఆఫీసర్. నేను ఏమంటున్నానంటే డైరెక్ట్ గా మీరే ఆ మహిళపై చేయి చేసుకోవడం కరెక్ట్ అంటారా? నేను చేయి చేసుకోలేదు, ఆమె బయట వాళ్ళము అక్కడ చేయదు అవి ఎత్తేసింది. ఎత్తేస్తే బయట ఉన్న వాళ్ళను రండ్రా వీళ్ళ కథ చూద్దాం అన్నట్టు ఇది చేస్తుంటే వాళ్ళ పిల్లల్ని అంతా రెచ్చగొట్టేసి వాళ్ళు ఏదైనా ఇది చేస్తే మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారు, కేసులు అవి అవుతాయి, దయచేసి మీరు ఆవేశం తగ్గించుకుని రండి, పక్కకు రండి అని చెప్పేసి ఆమెను చేయబెట్టుకుని పక్కకు ఇది. కానీ చేయబెట్టినట్లేదు సార్, ఇక్కడ వీడియోలో అయితే మాకు అనిపిస్తున్న వీడియోలో చేయబట్టుకున్నట్లేదు, డైరెక్ట్ గా నెట్టేసినట్టే ఉంది. తనకు డైరెక్ట్ గా కింద పడిపోయి స్పృహ తప్పిపోయింది. లేదు స్పృహ తప్పిపోవడంలో కూడా తను వాంటెడ్ గానే ఆ విధంగా చేసింది సార్. అక్కడ పాపం అక్కడ చనిపోయిన బాబు వాళ్ళ తల్లేనా? ఆ చనిపోయిన బాబు వాళ్ళ తల్లేనా? తల్లి కాదు, వాళ్ళకు దూరపు బంధువు. కానీ వాళ్ళైతే మీరు బాధితులుగా చూస్తున్నారు సార్, వాళ్ళు విక్టిమ్స్ గానే చూస్తున్నారా? విక్టిమ్స్ వాళ్ళకి ఆవేశంలో బాధలు ఉన్నారు. మేము వాళ్ళని చాలా వరకు సముదాయించి అంతా ఇది చేసాము. మిగతా వాళ్ళంతా బాగానే ఇదిలో ఉన్నారు. ఆమె అక్కడ ఉన్నటువంటి పిల్లలు స్టూడెంట్స్ దూరంగా వాళ్ళకి చెప్పున్నాను, కొద్ది దూరంలో నిలబెట్టేసినాను, బాబు చిన్న చిన్న ఆవేశాలు దీంట్లో ఏదైనా డ్యామేజ్ అలాంటి ఏదైనా చేసే క్రమంలో అవి ఏ యాక్షన్ తగ్గట్టు ఉంటుంది, కేసులో అంతా ఇదవుతాయి, వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు, విచారించి ఏది ఉంటే అది చేస్తాము అని చెప్పేసి వాళ్ళకి చెప్తే వాళ్ళు సరే అని ఇదున్నారు. మీకు తెలియదేం కాదు, ఎక్కడైనా కూడా ఇట్లాంటి అజిటేషన్స్ కామన్ గా ఉంటూనే ఉంటాయి. బట్ మీ స్టేషన్ ప్రిమిసెస్ లో లేకపోతే మీ అండర్ లో మహిళా కానిస్టేబుల్ ఎవరు లేరా సార్? వాళ్ళు కూడా పిలిచాల్సి ఉంది కదా, డైరెక్ట్ గా మీరెందుకు డైరెక్ట్ మ్యాన్ హ్యాండిల్ చేయాల్సి వచ్చింది? మ్యాన్ హ్యాండ్లింగ్ చేయలేదు, నేను అక్కడే విచారించే దానికోసమే కాలేజీ దగ్గరికి వెళ్ళున్నప్పుడు వీళ్ళంతా గేట్ దగ్గర, మెయిన్ గేట్ దగ్గర రోడ్డు సైడ్ నేను అక్కడ ఉన్నప్పుడు వచ్చారు. అక్కడ నుంచి వాళ్ళకి చెప్పాము, మీరు ఫ్యామిలీ మెంబర్స్ ఒక 10 మంది వెళ్ళండి, వెళ్ళి ఏం జరిగింది ఎట్లా అని చెప్పేసి మీరు కనుక్కోండి, మేము కూడా వస్తాము. పిల్లలంతా వీళ్ళంతా వద్దు, ఆవేశంలో ఉన్న దీంట్లో ఏదైనా డ్యామేజెస్ అవంతా చేసే క్రమంలో వాళ్ళపైన మళ్ళీ కేసులు ఇవంతా అయితే వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవుతుంది అని చెప్పేసి చాలా వరకు వాళ్ళకి చెప్పారు. ఇప్పుడు ఇద్దరు మరణాలకు కారణమైన కాలేజీ మేనేజ్మెంట్ ని హెచ్చరికలు జారీ చేశారు సార్ మీరు? ఖచ్చితంగా ఫస్ట్ రోజు జరిగినప్పుడే వాళ్ళకి చెప్పాము, మీరు సరైన ప్రికాషన్స్ ఇవంతా తీసుకోవాలి, ఇట్లా మెస్ ఇవంతా కూడా వేయాలి, పిల్లలకి వాళ్ళ మైండ్ సెట్ తగ్గట్టు మీరు వాళ్ళ సముదాయించే విధంగా పేరెంట్స్ కు మీరు కోఆర్డినేషన్ చేసుకొని పిల్లల దీని మైండ్ సెట్ తగ్గట్టు వాళ్ళు బూస్టప్ ఇచ్చే విధంగా ఉండాలని వాళ్ళకి చెప్పాం ఫస్ట్ ఇన్సిడెంట్ జరిగినప్పుడే. తర్వాత దానికి అనుగుణంగా వాళ్ళు ఆ మెస్ అవంతా కూడా పై నుంచి ఎవరైనా దూకకుండా ఉండే దానికోసం వేయమని కూడా చెప్తాం. బట్ వాట్ ఎవర్ ద ఇన్సిడెంట్ సార్, అక్కడ మీరు ఎఫర్ట్స్ ఎంతైనా పెట్టి ఉండొచ్చు, అక్కడ మీరు నిజంగా స్ట్రగుల్ చేసి ఉండొచ్చు, వీ వుడ్ అండర్స్టాండ్ మీరు చెప్తున్న మాటల్లో. కానీ డైరెక్ట్ గా ఆ మహిళపై ఈ వీడియోలో మాత్రం కనబడుతుంది ఏంటంటే మీరే తనని నెట్టేసినట్టే కనబడుతుంది సార్. లేదు, నేను నెట్టేది, ఆమెను పక్కకు తీసుకొచ్చాను, ఆమె ఎదిలించుకొని పడిపోతే అడిగి చేయి కూడా పట్టుకున్నాను నేను. ఆమె పడి తర్వాత ఏంటి, మీరు ప్రికాషనరీగా ముందుగానే అక్కడ కొంతమంది మహిళా కానిస్టేబుల్ రిక్రూట్ చేసినా, మహిళా కానిస్టేబుల్ అక్కడ డిప్లాయ్ చేసినా కూడా ఇంత ఇన్సిడెంట్ జరిగేది కాదేమో. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వారంతా కూడా మీ పైన వేలే చూపించాల్సిన పరిస్థితి వస్తుంది సార్. అక్కడ మహిళా కానిస్టేబుల్ అది ఇన్సిడెంట్ గా జరిగింది. నేను ఎంక్వైరీ కోసము అని నేను అక్కడికి వెళ్ళినప్పుడు
వీళ్ళు సడన్ గా రావడము ఇదంతా జరిగింది. అక్కడ మహిళా కానిస్టేబుల్ వాళ్ళు ఎవరు ఆ టైంలో అందుబాటులో లేదు. వాళ్ళకి రిక్వెస్ట్ గానే చెప్పి ఆమె రిక్వెస్ట్ గానే చేయగొట్టుకొని నేను తీసుకొని వచ్చాను. తను కూడా కానీ ఇక్కడ వీడియోలో రిక్వెస్ట్ మోడ్ ఏం కనిపించట్లేదు సార్. మీరు నిజంగా ఎఫర్ట్స్ పెట్టి ఉండొచ్చు, ఎందుకంటే అజిటేషన్ టైంలో డెఫినెట్ గా మీ వర్క్ మీరు చేయాల్సింది, డ్యూటీ చేయాల్సిందే. బట్ డైరెక్ట్ గా ఈ వీడియో వరకు కాన్ఫిడెంట్ గా మేము ఈ వీడియో వరకు చూస్తే మాత్రం అందరు ఇప్పుడు మీ వైపు వేలెత్తి చూపాల్సిన పరిస్థితి వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, చూసారా? ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ వాస్తవాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు, వాళ్ళ రిలేటివ్స్ బంధువులకు వాళ్ళకి తెలుసు. దూరంగా వీడియో దీంట్లో తీసి పెట్టిన దాంట్లో ముందేం జరిగింది వెనకేం జరిగింది అనేది విజ్ఞత కలిగిన వాళ్ళు మొత్తం చూపిస్తారు. అది ఏదో ఒక ఆఫీసర్ ని ఇబ్బంది పెట్టేదానికి అవసరమైనంత వరకు మాత్రమే తీసుకొని, అంటే ఇక్కడ వీడియో తీసిన వాళ్ళు వాంటెడ్ గా తీసిరంటారా? మీ తప్పేం లేకపోయినా వీడియో తీసిన వాళ్ళే వాంటెడ్ గా తీసిరంటున్నారా మీరు? ముందేం జరిగింది తర్వాత ఏం జరిగింది అనేది కూడా కంటిన్యూటీ తీసి అది చూపించుంటే బాగుండేది సార్. అక్కడ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను ఏమంటున్నానంటే అక్కడ ఏదైనా జరిగి ఉండొచ్చు. మీ మాటలు ఇప్పుడు మేము కన్వే చేస్తున్నాము, బట్ మీరు డైరెక్ట్ గా తనని చేసి నెట్టడం అనేది డెఫినెట్ గా ఇట్స్ రాంగ్. అది మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా? నేను నెట్టలేదు. తన రిక్వెస్ట్ గానే బయటికి తీసుకొచ్చిన తర్వాత తనే అక్కడ స్టెప్ ఉన్న దాంట్లో ఒక స్టెప్ కిందికి నేను పట్టుకోబోయాను కూడా. తను పడిపి యాక్చువల్ ఏంటంటే తను అక్కడ కొద్దిసేపు యాక్షన్ చేశారు. అంబులెన్స్ తీసుకొచ్చి అంబులెన్స్ ఎక్కమంటే నేను ఎక్కను అంబులెన్స్ అని అప్పుడు ఆమె లేస్తారు. మళ్ళీ తర్వాత వేరే దగ్గరికి వాళ్ళ మిగతా వాళ్ళు జరిగిన ఇన్సిడెంట్ దగ్గరికి వెళ్ళి చూసుకునే దానికి పోతా ఉంటే తనకొచ్చి తను లేచి వెళ్ళిపోయారు. మళ్ళీ ఆ విషయం అవంతా కూడా వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళంతా కూడా వాళ్ళే వచ్చి మళ్ళీ నా దగ్గర చెప్తారు, సార్ అది ఏం లేదు అదంతా ఏం ఇదిలో పెట్టుకోవద్దని, మా బాధ మాది, మా ఆవేశం మాది, వేరే రకంగా తీసుకోవద్దని వాళ్ళే చెప్పేసి వెళ్ళారు. అది ఇన్సిడెంట్ ఇదే, దాని గురించి ఏమీ లేదు, ఇదే అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే కొంతమంది పని కట్టుకొని చేసే క్రమంలో దాన్ని నెగిటివ్ గా చూపించి, ఎవరు పని కట్టుకొని చేసినా డెఫినెట్ గా అది తప్పే. ఎందుకంటే డైరెక్ట్ గా మీరు చేసుకున్నట్టుగానే ఉంది అక్కడ. మీరు అఫ్ కోర్స్ మీరు ఆపే ఉండొచ్చు, బట్ డైరెక్ట్ గా మీరు మహిళను ఫేస్ చేయడం అనేది తప్పు. ఒకటి సార్, అక్కడ ఇన్స్టెంట్ గా ఒక ఫర్దర్ డ్యామేజెస్ ఇదంతా కూడా ఆపేదాని కోసం. సరే, ఇక్కడ మీకు క్రౌడ్ ఉంది, అజిటేషన్ జరుగుతోంది, ఇవన్నీ విషయాలు తెలుసు మీకు, మీ ఎక్స్పీరియన్స్ లో చాలా చూస్తుంటారు ఇట్లాంటివి. మీరు అక్కడికి అటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు డెఫినెట్ గా మహిళలు కూడా వస్తారని చెప్పి మీతో పాటుగా డిప్లాయ్ చేయాల్సిందే. ఆ సమయానికి లేరు అనుకోండి, ఇతర కానిస్టేబుల్ ఉన్నారు, లేకపోతే మీరు బార్కేడ్స్ లేకపోతే గేట్స్ అని క్లోజ్ చేయాల్సింది. ఇక్కడ డైరెక్ట్ క్లియర్ గా వీడియోలో ఏం కనిపిస్తుంది అంటే మీరే ఆమెను రిక్వెస్ట్ చేసుకుంటేనే పక్కకు తీసుకొచ్చాము, వాళ్ళని రెచ్చగొట్టద్దండి మా, వేరే ఇదైతే వాళ్ళ లైఫ్ స్టూడెంట్స్ లైఫ్ స్పాయిల్ అవుతాయి, కేసులు అవి అంతా. ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ మీ రిలేటివ్ అతనే అక్కడ హాస్పిటల్లో మానిటర్ డ్యామేజ్ చేశాడు. మళ్ళీ దానికోసం మళ్ళీ మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు, ఏదో పొరపాటు అయిపోయింది సార్, కేసు ఏమొద్దు సార్, అవి సార్ ఏదో డ్యామేజెస్ కట్టిస్తాం సార్ అని అదంతా అవంతా అలాంటివంతా వద్దు, మా పిల్లలను రెచ్చగొట్టద్దు, నేను ఎక్కడికెక్కడ వాళ్ళని ఆపేశాను, వాళ్ళు బుద్ధిగా ఉన్నారు, దయచేసి వాళ్ళని. తనేం చేసిందంటే ఇది అది ఎత్తేయడం అలా చేస్తూ ఆమె నా డోర్ ను బలవంతంగా ఇది తీసి రండ్రా వీళ్ళ కథ చూద్దాం అన్నట్టు వాళ్ళను పిలుస్తుంటే నేను అప్పుడు ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో వాళ్ళకు ఉన్నటువంటి విక్టిమ్స్ గా వాళ్ళు అనుండొచ్చు, వాళ్ళ ఆవేదన, వాళ్ళ కోపం, వాళ్ళ ఆవేశం ఉండొచ్చు. కానీ యాజమాన్యం టార్గెట్ చేసి ఇవన్నీ ధ్వంసం చేయడం వాళ్ళ మెయిన్ టార్గెట్ అయితే కాదు కదా. యాజమాన్యం ఇబ్బందులకు గురి చేసి ఇక్కడ వస్తువులను డ్యామేజ్ చేయడమే వాళ్ళ టార్గెట్ కాదు కదా. వాళ్ళకున్న విక్టిమ్స్ అక్కడ జరుగుతున్నటువంటి కాన్సిక్వెన్సెస్ సినారియో చూసిన తర్వాత నేను తనను రిక్వెస్ట్ గానే తీసుకొచ్చాను. తన ఆవేశంలో ఇప్పుడు ఈ వీడియో వరకే సార్, నాకు ప్రీవియస్ గా మీరు చెప్తే కానీ ఇప్పుడు ఏం జరిగింది ప్రీవియస్ గా అర్థం కాలేదు. బట్ ఈ వీడియో వరకు చూస్తే మీరు లీగల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసే అవకాశం లేదంటారా? వాళ్ళందరూ చాలా మంది మహిళా సంఘాలు లేకపోతే మానవ హక్కుల సంఘాలన్నీ కూడా హెచ్ఆర్సీ వాళ్ళు కూడా చాలా సీరియస్ గా వాళ్ళంతా చెప్తూ ఉన్నారు. సార్ ఒకటి సార్, అక్కడ మేము దురుద్దేశపూర్వకంగా వ్యవహరించింది ఏం లేదు. తన రిక్వెస్ట్ గానే పక్కకు తీసుకొచ్చే క్రమంలో తను పడిపోతే తను పడిపోయిన తర్వాత అసలు తను డ్రామా స్టార్ట్ చేశాడు. సార్ మీరు పడిపోయిన ఆ విక్టిమ్ ఫ్యామిలీ నుంచి మళ్ళీ డ్రామా అంటున్నారు.
సార్ విక్టిమ్ వేరు, అక్కడ చేసి వాళ్ళ ఈమె వరకు చేసిన ఇది వేరు. మళ్ళీ తర్వాత వాళ్ళే వచ్చి మాట్లాడి అది ఏం మనసు సార్ అప్పుడు మా సిచ్యువేషన్ ఇది సరే, తర్వాత మీతో మాట్లాడుంటారు, తర్వాత మీరు ఒక పోలీస్ అధికారి కాబట్టి మీతో మాట్లాడుంటారు, కాంప్రమైజ్ చేసి ఉంటుంటారు. బట్ ఈ వీడియో వరకు మీరు ఏం చెప్తారు? కాంప్రమైజ్ అనేది కాదు, అక్కడ వాస్తవం ఏం జరిగింది అనే దానిపైనే మా కాన్వర్జేషన్ అనేది జరిగింది. అక్కడ వాంటెడ్ గా ఎవరు పట్టుకొని తోసినదంతా కూడా ఏమీ లేదు. బట్ ఈ వీడియోలో అయితే అలానే పోర్ట్రే అవుతుంది సార్. ఈ వీడియో ఆధారితంగా కూడా మీపైన లీగల్ అకౌంట్స్ అదే సార్. ఇప్పుడు ఒకటి ఏంటంటే ముందు ఏం జరిగింది తర్వాత ఏం జరిగింది అనేది కంటిన్యూటీ ఉంటేనే అక్కడ ఉద్దేశం అనేది కరెక్ట్ గా బయటికి ఏం జరిగింది అనేది వస్తుంది. సార్ వెరీ వెల్ ఎక్స్పీరియన్స్ సిఐ స్థాయి అధికారి మీరు. అక్కడ ఏ సంఘటన జరిగినా, ఎన్ని సంఘటనలు జరిగినా, ఎంతమంది అజిటేషన్కి వచ్చినా, ఏం జరిగినా కూడా ఫస్ట్లీ అక్కడ మీకు అందుబాటులో లేడీ కానిస్టేబుల్స్, లేడీ ఆఫీసర్స్ లేకపోవడం, మీరు డిప్లాయ్ చేయకపోవడం, మీకు అక్కడ అవైలబుల్ లేరు. సో దాట్స్ ఎ బిగ్ మిస్టేక్. ఆ తర్వాత మీరు డైరెక్ట్గా నెట్టినట్టుగా ఉంది కాబట్టి మీరు టచ్ చేయకుండా ఉంచాల్సింది అనేది నేను చెప్తున్నమాట. ఆ మహిళ తప్పు చేసి ఉండొచ్చు, డైరెక్ట్ మీరు టచ్ చేసి నెట్టినట్టుగానే ఉంది సార్ అక్కడ వీడియోలో. తప్పని కాదు అక్కడ జరుగుతున్న దాన్ని కాన్స్టిట్యూషన్ ఎవరు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతోనే ఆమెను నచ్చ చెప్పుకుంటానే, మంచిగా చెప్పుకుంటానే పక్కకు నేను చేయి పట్టుకొని పక్కకు తనేదో పరిగెడుతున్నట్టుగా ఉంది ఆ వీడియోలో. తనేదో పరిగెడుతున్నట్టుగా లోపలికి కనబడుతోంది. తను పరిగెడుతున్న టైంలో డైరెక్ట్ గా మీరు పట్టేసి వెనక్కి నెట్టేశారు. ఆ క్రమంలో తను పడిపోయింది. సో అది పట్టుకొని నెట్టేయడం అనేది కనబడుతుంది వీడియోలో. సో స్టిల్ మీరు దీన్ని ఇంకా వీడియోని తప్పేం కాదని రకంగా అనుకుంటున్నారా? ఒకటి సార్, మీరు అలా అర్థం చేసుకుంటే మేమేం చేయలేము సార్. నేను కాదు సార్, అందరూ అలాగే అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు అందరు అర్థం చేసుకునేది పర్సన్ టు పర్సన్ డిఫరెన్స్ ఉంటుంది. మీరు అలా అర్థం చేసుకుంటే ఇంత చెప్పినా కూడా మీరు అర్థం చేసుకుంటే నేనేమంటున్నా, మీరు ముందు వెనకాల అంటున్నారు. నేను నాకు అర్థమైన రీతితో ఏం చెప్తున్నా అంటే, మీరు ముందు వెనకాల చెప్పారు కాబట్టి అక్కడ ఎటువంటి సీరియస్నెస్ ఉందో నాకు అర్థమైంది. బట్ డైరెక్ట్గా మీరు ఈ వీడియోలో రిప్రజెంటేషన్ చేసి దాంట్లో అక్కడ కనిపించిందంటే ఎలా ఉందని అంటే, తను పరిగెడుతూ లోపలికి వెళ్ళిపోయింది, మీరు పట్టేసుకొని వెనక్కి నెట్టినట్టుగానే, అంటే తను మీరు హోల్డ్ చేసినట్టుగానే ఇక్కడ వెనక్కి నెట్టేసినట్టుగానే కనబడుతోంది. హలో, ఒకటి సార్, తనని నేను రిక్వెస్ట్ గానే చెప్పుకుంటాను. మీకు దాంట్లో ఆడియో వినబడుతుందా? రైట్, వస్తుంది, ఆడియో వస్తుంది. చివరిగా అంటే ఆ నెట్టుతున్న టైంలో ఆడియో ఏం లేదు, కానీ తర్వాత చివరిగా వచ్చిన దాంట్లో ఏం పర్వాలేదు, ఏం కాలేదు, కొన్ని నీళ్ళు తాగించండి సరిపోద్ది అన్నట్టుగా చెప్తున్నారు అంతే. అది కూడా పక్కన వాళ్ళు చెప్తున్నారు. మీరు చెప్పింది కాదు అది కూడా, మీరు చెప్పింది కాదు అది కూడా. అది కూడా అంబులెన్స్ ని పిలిపించండి, అంబులెన్స్ తెప్పిస్తే అంబులెన్స్ నేను ఎక్కను అనేసినామా. అంబులెన్స్ నేను ఎక్కను, నేను ఇక్కడే ఉంటాను అదే. అంటే అప్పటి వరకు తను ఇది పడడం దీంట్లో కూడా కొద్దిగా యాక్షన్ చేశారు. సార్ మళ్ళీ మీరు యాక్షన్ రకండి, ఆ రిక్వెస్ట్. ఎందుకంటే అక్కడ తను కింద పడిపోయింది, తను యాక్షన్ చేసిందని మనం ఎట్లా చెప్పగలుగుతాం, మనం ఎట్లా కన్ఫర్మ్ చేయగలుగుతాం సార్? మనం యాక్షన్ చేసిందని చెప్పలేం కదా. ఒకటి సార్, మీరు ఏం నెగటివ్ గా పోర్ట్రేట్ చేయాలనుకుంటారో సార్. ఇప్పుడు నిత్యబాబు గారు, ఫర్ ద ఫస్ట్ టైం మిమ్మల్ని నేను చూస్తున్నాను. మీకు ఆ న్యూస్ సంఘటన తర్వాత ఎవరికి తెలియదు, నెగిటివ్ గా పోర్ట్రేట్ చేయాలని ఎవరికి ఉండదు. ఇక్కడ ఒకటే, తను మీ అక్కడ వీడియో వరకు ముందు వెనకాల ఇప్పుడు మీకు కనీసం చెప్పుకునే అవకాశం వచ్చింది. ఆర్టీవీ ద్వారా మీరు చెప్పుకున్నారు ఆ విషయాన్ని, ముందు ఏం జరిగింది, ఆ మానిటర్ పగలగొట్టడం ఏంటి, తను ఎలా ప్రొవోకేట్ చేసినామని చెప్పుకున్నారు. బట్ నేను అడుగుతోంది కేవలం ఇక్కడ వరకే. నేను స్టిల్ విత్ ఆల్ యువర్ రెస్పెక్ట్ టు యూ, అక్కడ మీకు టైంకి లేడీ పోలీస్ ఆఫీసర్ మీకు అవైలబుల్గా లేకపోవడం ఒక బిగ్ బ్లండర్. ఆ తర్వాత మీరు డైరెక్ట్గా వెళ్తున్న, మీరే డైరెక్ట్గా హ్యాండిల్ చేయడం అనేది కొంత డైరెక్ట్గా హ్యాండిల్ చేయడం కొంచెం ఇబ్బంది కలిగించింది చూసేవారికి కూడా. సో ఇది ఒకటి తప్ప కానీ ఎవరికి నెగిటివ్గా పోర్ట్రేట్ చేయాలన్న ఉద్దేశం ఎప్పుడు ఎవరికి ఉండదు సార్. విత్ ఆల్ ద డ్యూ రెస్పెక్ట్ నేను మళ్ళీ చెప్తున్నాను. ఎప్పుడు ఎవరికి ఉండదని కాదు, కొంతమందికి ఉంటుంది, అవసరం ఉంటుంది. మేబీ మీరు అంటున్నారు, మరి మిమ్మల్ని టార్గెట్ చేసిన వాళ్ళు ఎవరు నాకు తెలియదు. ఆ వీడియోలో వరకు మాత్రమే ఇలా ఉంది. సో వాట్ ఎవర్ దట్ ఈస్. సో మీరు చెప్పండి ఫైనల్. వీడియోలో చూపించే దీంట్లో కూడా ముందు వెనక అనేది ఒకటి ఉంటుంది. అది